నమస్తే, వెల్కమ్ టు వేదా టీవీ. నేను మీ అంజలి. డెఫినెట్లీ దీని గురించి మనం మాట్లాడుకోవాల్సిందే. సో బేసికల్ గా మన హిస్టరీ గురించి చాలా సినిమాలు వస్తూనే ఉంటాయి అండ్ ఇప్పటికీ చాలా సినిమాలు వచ్చాయి. ఎవరికి తోచినట్టు వాళ్ళు చేస్తూనే ఉన్నారు. కొంతమంది సినిమాటిక్ లిబర్టీ అన్నది తీసుకుంటూనే ఉన్నారు. అవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. కానీ రామాయణం అన్నది మనం చాలా వరకు తెలుసుకోవాల్సిన విషయం. అండ్ చాలా సినిమాలు కూడా అంటే కొంతవరకు ఈ రామాయణంలోని కొన్ని పాయింట్స్ తీసుకొని కొన్ని సినిమాల వరకు వచ్చాయి అనమాట. ఇక ఫైనల్ గా రామాయణం అన్న టైటిల్ తో చాలా సినిమాలు మన వరకు వచ్చినాయి అండ్ చాలా సినిమాలు హిట్ అయ్యాయి. బట్ లాస్ట్ టైం ప్రభాస్ గారు చేసినటువంటి సినిమా ఆదిపురుష్ ఏదైతే ఉందో, సో ఆ సినిమా వచ్చిన తర్వాత సీతా క్యారెక్టర్ ప్లే చేసిన కృతి సనన్ గారి మీద చాలానే ఆంక్షలు వచ్చినాయి. ఎలాంటి ఆంక్షలు అంటే ఆవిడ వేసుకున్న కాస్ట్యూమ్ మీద, పర్ఫార్మెన్స్ మీద ఎప్పటికీ రాలేదు, కాస్ట్యూమ్ మీద. ఇంకా ఆ తర్వాత రావణ క్యారెక్టర్ గురించి కావచ్చు, ఆ సినిమాని డీల్ చేసిన విధానం గురించి కావచ్చు, ఓం రావుత్ గారి మీద చాలానే నెటిజన్స్ అందరూ ట్రోల్స్, మీమ్స్ అన్ని వేయడం జరిగింది. అండ్ సినిమా అనుకున్నట్టు అంత పెద్ద హిట్ అవ్వలేదనే చెప్పాలి. బికాస్ ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ చాలా డిసప్పాయింట్మెంట్ ఇచ్చింది. ఇంకా ఆ తర్వాత హై ఎక్స్పెక్టేషన్స్ లో మన ముందుకు రాబోతున్న సినిమా రామాయణ, ఆ హ్యూజ్ స్టార్ కాస్ట్ తో మన ముందుకు రాబోతుంది. అయితే ట్రైలర్ రిలీజ్ చేశారు. సో ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత ప్రతి క్యారెక్టర్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. కానీ ఇప్పుడు కూడా సీతాదేవి క్యారెక్టర్ ప్లే చేస్తున్నటువంటి సాయి పల్లవి గారి కాస్ట్యూమ్స్ గురించి, ఆవిడ విధానం గురించి, షీఈ్ నాట్ ఫిట్ ఫర్ సీత అని చెప్పి చాలా మంది రీల్స్ చేస్తున్నారు. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూని మనకి తీసుకొచ్చి చెప్తున్నారు అనమాట. సో బేసికల్ గా ఒక ఆర్టిస్ట్, డైరెక్టర్ ఏది చెప్తే అదే చేస్తారు. బికాస్ అది వాళ్ళ పని. దాని గురించి మనం ఏం చేస్తామనంటే జస్ట్ ఒక ట్రైలర్ కట్ చూసేసి తనని జడ్జ్ చేయడం అన్నది ఇట్స్ నాట్ కరెక్ట్ అని దట్స్ మై పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. ఏమో సినిమా మొత్తంలో ఆవిడ ఇంప్రెస్ చేయొచ్చేమో ఒక సీతాదేవిగా. అండ్ బాలీవుడ్ లో ఒక యాక్ట్రెస్ ఆవిడ ఏం చెప్పారనంటే, వాల్మీకి రాసిన రామాయణంలో ఎక్కడ కూడా సీతాదేవి కర్లీ హెయిర్ ఉన్నట్టు లేదు, ఒక మంచి ప్లెయిన్ హెయిర్ ఉన్నట్టు అని చెప్పేసి బాలీవుడ్ యాక్ట్రెస్ ఒక ఆవిడ స్టేట్మెంట్ పాస్ చేయడం జరిగిందనమాట. సో ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత బాలీవుడ్ యాక్ట్రెస్ ఆవిడ 1987లోని ఆవిడ సీతాదేవి పాత్రని పోషించారనమాట. సో ఆవిడ అంటే ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. సీతాదేవి అంటే వాల్మీకి గారు రాసిన రామాయణంలో సీతాదేవికి ఎక్కడ కూడా కర్లీ హెయిర్స్ ఉన్నట్టు ఎక్కడా మెన్షన్ చేయలేదు అని చెప్పి ఆవిడ ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. ఇదిలా ఉంటే ఇంకా చాలా మంది సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ ఏంటనంటే సాయి పల్లవి గారు ఫిట్ అవ్వలేదను కొంతమంది, సాయి పల్లవి గారు సీతాదేవిగా చాలా బాగున్నారు అని చెప్పి కొంతమంది, అండ్ ఇంకొంతమంది డిస్కస్ చేస్తుంది ఏంటి అని అంటే కాస్ట్యూమ్స్ గురించి. ఎస్, అంటే డెఫినెట్లీ ఆదిపురుష్ వచ్చిన తర్వాత కృతి సనన్ గారిని కూడా సీతాదేవి అలాంటి బట్టలు వేసుకుంటుందా, అలాంటి బట్టల్లో ఉంటారా, ఎందుకంటే సీతాదేవిని కొలిచే మనం అలా చూడలేం కదా అని చెప్పేసి ఆవిడ్ని ట్రోల్ చేశారు. ఓకే, ఆవిడ మీద చాలా వివాదాలు వచ్చినాయి ఆ టైంలో. ఇప్పుడు సాయి పల్లవి గారు, సో సాయి పల్లవి గారిని ఇప్పట్లో చెప్పడం ఏంటనంటే అంత హెవీ కాస్ట్యూమ్ డిజైన్ ఉంటుందా, సీతాదేవి అప్పట్లో అంత డిజైనర్ బట్టలు వేసుకుంటారా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా మంది ఆవిడ్ని విమర్శిస్తున్నారు. ఆవిడ్ని అంటే సాయి పల్లవి మీకు ఎవరు నచ్చారు బాగా సీతాదేవిగా అని చెప్పేసి చాలా విషయాలు మాట్లాడుకుంటున్నారు. ఓకే ఫైన్, బట్ ఒక ఆర్టిస్ట్, డైరెక్టర్ ఎలా చెప్తే అలా చేస్తారు. సో దే ఆర్ గోయింగ్ బ్లాంక్ గా వెళ్తారు, వాళ్ళకి ఎలా నచ్చితే అలా చేస్తారనమాట. డైరెక్టర్స్ ఎలా చెప్తే అలా చేస్తారు. సో నితేష్ తివారీ గారు ఎలా చూశారు అన్న సంగతి మనకి తెలియదు కాబట్టి, సో మూవీ రిలీజ్ అయినంత వరకు వి ఆల్ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఇట్ అనమాట. అయితే మనకి తెలిసి సీతాదేవి క్యారెక్టర్స్ చాలా మంది చేశారనమాట. సో ఎవరెవరు చేశారో ఒక్కసారి మనం రివైండ్ చేసుకుందాం. సో 1934లోని లవకుశ అనే సినిమాలో సీతా క్యారెక్టర్ ప్లే చేసింది శ్రీరంజని గారు, సీనియర్ యాక్టర్స్ శ్రీరంజని గారు. ఇక ఆ తర్వాత సీతారామ కళ్యాణం 1961లో సీతగా నటించింది గీతాంజలి గారు. ఇక ఆ తర్వాత 1963లో వచ్చిన లవకుశ సినిమాలో అంజలిదేవి గారు నటించారు. ఇక ఆ తర్వాత వీరాంజనేయ సినిమాలో కూడా సీతాదేవి క్యారెక్టర్ అంజలిదేవి గారే చేశారు. ఇక ఆ తర్వాత చంద్రకళ గారు సంపూర్ణ రామాయణం అనేది 1972లో వచ్చింది, ఆవిడ చంద్రకళ గారు చేశారు. ఇక ఆ తర్వాత సీతా కళ్యాణం 1976, సీతారామ వనవాసం 1977, లవకుశ లాంటి సినిమాల్లో సీతా క్యారెక్టర్ చేసింది జయప్రద గారు చేశారు. ఇక ఆ తర్వాత బి సరోజాదేవి శ్రీ రామాంజనేయ యుద్ధం
1975లో వచ్చింది, ఆవిడ అప్పుడు చేశారు. ఇక ఆ తర్వాత మనందరికీ తెలిసిందే నయనతార గారు శ్రీరామరాజ్యం 2011లో వచ్చిందనమాట. ఆవిడ సీతగా నటించారు. ఆవిడ ఎంత ఇమిడిపోయారో సీతగా మనందరికీ తెలిసిందే. ఇక ఆ తర్వాత మద్రాక్షి ముండేల్ తెలుగు డబ్ అయిన సియాకే రామ్ సీరియల్లో సీత క్యారెక్టర్ చేశారు. ఇక ఆ తర్వాత దెబీనా బెనర్జీ రామాయణం అన్న టీవీ సీరియల్లో చేశారు. ఇక ఆ తర్వాత కృతి సెనన్ ఆది పురుషులో సీత క్యారెక్టర్ చేశారు. అండ్ ఇప్పుడు సాయి పల్లవి గారు యాజ్ అ సీతగా మనకి కనిపించబోతున్నారు. సో జస్ట్ ఒక ట్రైలర్ చూసి కంప్లీట్ గా చూడకుండా ఆవిడని చాలా మంది విమర్శిస్తున్నారు. అండ్ కాస్ట్యూమ్స్ మీద కూడా చాలా మంది విమర్శిస్తున్నారు. అఫ్ కోర్స్ ఆవిడ ఇంట్రొడక్షన్ సీన్ లో చూపించిన వాటిలో ఎస్ డిజైనర్ కాస్ట్యూమ్స్ అయితే ఉన్నాయి, కాదనట్లేదు. నాట్ ఓన్లీ సీత గారండి, ఆ మూవీలో ఎంతమంది అయితే లైక్ చేశారో, యాక్టింగ్ చేశారో పెద్ద పెద్ద స్టార్లు, వాళ్ళందరూ కూడా డిజైనర్ కాస్ట్యూమ్సే వేసుకున్నారు. బట్ వనవాసం వెళ్ళే టైంలో సీత కాస్ట్యూమ్ వాజ్ హ్యాట్స్ ఆఫ్ అండి, అంత పద్ధతిగా ఉంది. అండ్ ఇంకొక రూమర్ కూడా నడుస్తుంది, దట్ ఈస్ ఏంటంటే శ్రీనిధి శెట్టి గారు. అంటే ఆవిడ మీద వచ్చిన రూమర్ ఏంటి అని అంటే, శ్రీనిధి శెట్టికి అవకాశం వచ్చింది అండ్ ఆవిడ వెళ్ళారు, ఆడిషన్ కూడా చేశారు. బట్ ఆవిడే సీత గారి క్యారెక్టర్ ని రిజెక్ట్ చేశారు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా రూమర్స్ వచ్చినాయి, చాలా న్యూస్ లో వచ్చినాయి. బట్ దానికి ఒక క్లారిటీ ఇచ్చారనమాట. సో ఈ రూమర్స్ అన్ని అబద్ధాలు కాదు. బికాస్ సీతాదేవి లాంటి క్యారెక్టర్ ప్లే చేయాలని అంటే చాలా మందికి లైక్ దే ఆర్ లైక్ వెల్కమింగ్ అనమాట, ఓవర్ వెల్కమింగ్ అవుతారు. దే ఫీల్ వెరీ బ్లెస్డ్. ఇలాంటి ఒక మంచి క్యారెక్టర్ మనకు వచ్చింది అని అనుకుంటారు. అలాంటి క్యారెక్టర్ ని నేను ఎందుకు వదులుకుంటాను? ఎస్ ఆడిషన్ ఇచ్చిన మాట నిజమే, కానీ కుదరలేదు అని చెప్పారు. కానీ నేను ఎక్కడా రిజెక్ట్ చేయలేదు అని చెప్పి ఆవిడ అఫీషియల్ కన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు. సో ఒక మంచి సినిమా, అరే మన హిస్టరీ అబ్బా, మన కల్చర్ గురించి, మన హిస్టరీ గురించి ఒక నిజాన్ని తీసుకురాబోతున్నారు కాబట్టి దాంట్లో లూప్ హోల్స్ వెతికే కంటే డెఫినెట్లీ లూప్ హోల్స్ ఉంటే ఆటోమేటిక్గా సినిమా రిలీజ్ అయిన తర్వాత మనందరికీ తెలిసిపోతుంది అనమాట. సో లూప్ హోల్స్ వెతికే కన్నా మూవీ రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలని నా ఒపీనియన్. అండ్ నా ఒపీనియన్ నేను మీతో షేర్ చేసుకున్నాను కాబట్టి మీ ఒపీనియన్ ఏంటి అన్నది కింద కామెంట్స్లో డెఫినెట్గా మెన్షన్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మాట్లాడడానికి మీ ముందుకు నేను వచ్చేస్తాను. అప్పటి వరకు కీప్ వాచింగ్ వేదా టీవీ. టాటా బాయ్, సైనింగ్ ఆఫ్.